మర్యాదగా చెప్పు. నందిని కడుపులో బిడ్డని చంపాలని ట్రై చేస్తోంది నువ్వే కదూ? నేను కాదు. ఇప్పుడు చెప్పు. నేను కాదని చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? జానకి, ఏంటమ్మా వీటిని చూస్తూ అంత ఆనందపడిపోతున్నావు? చిన్నపిల్లల ఫోటోలు అత్తయ్యా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒక్కదానికి మించి ఇంకొకటి ఉంది. అన్నిటినీ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. అవునత్తయ్య, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? నేనే తీసుకొచ్చాను. బెంగళూరు నుంచి వస్తుంటే దారిలో కనిపించాయి. కడుపుతో ఉన్న వాళ్ళు ఇలాంటి చిన్నపిల్లల ఫోటోలు చూస్తే మంచిదని నందిని గదిలో పెట్టడానికి తీసుకొచ్చాను. నేను తల్లిని కాబోతున్నానని తెలిస్తే విజయ్ నా కోసం కూడా ఇవన్నీ తీసుకొచ్చేవాడేమో. సారీ విజయ్, కనీసం నీతో అయినా నా ఆనందాన్ని పంచుకోలేని స్థితిలో ఉన్నాను. ఈ విషయం నీ దగ్గర కూడా దాస్తున్నందుకు నన్ను క్షమించు విజయ్. నేను తల్లిని కాబోతున్నానని తెలిస్తే నువ్వెంత ప్రేమగా చూసుకుంటావో నాకు తెలుసు, కానీ ఆ అదృష్టం నాకు లేదు. అమ్మా, ఏంట్రా? ఈ ఫోటోలన్నీ తీసుకెళ్లి నందిని గది నిండా అతికించమ్మా. నేనా? అమ్మో, తను ఒప్పుకుంటుందో లేదోరా. యాక్చువల్గా నేనే వీటన్నిటినీ నందిని గది నిండా అరేంజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను తెచ్చానని తెలిస్తే నందినికి నచ్చదని తెలిసి నిన్ను వెళ్ళమంటున్నాను. అది కాదురా, నందినిని అడగకుండా ఇవన్నీ తన గదిలో పెట్టేస్తే తన కోపం వస్తుందేమో, మళ్ళీ గొడవ చేసినా చేస్తుంది. అలా ఏం జరగదమ్మా. ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే నందిని మైండ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది చూడు. తల్లి కాబోయే ఆడదైనా తన పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలు కంటూ ఉంటారు. ఆ సమయంలో ఎవరిని ఎక్కువగా చూస్తే పుట్టబోయే పిల్లలకి వాళ్ళ పోలికలే వస్తాయంట. అందుకే ఇలాంటి అందమైన ఫోటోలన్నీ గది నిండా అంటిస్తారు. కానీ నందిని... నువ్వు టెన్షన్ పడకమ్మా. నందిని కోపం నా మీద కానీ పుట్టబోయే బిడ్డ మీద కాదు. ఈ పోస్టర్లన్నీ చూస్తే నందిని ఖచ్చితంగా ఆనందపడుతుంది. ఎప్పుడు గదిలో ఒంటరిగా కూర్చోవడం వల్ల నందిని ఏం ఆలోచిస్తుందో తనకే అర్థం కావడం లేదు. తన మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అందుకే ఎప్పుడు నాతోనూ జానకితోనూ గొడవ పడుతూనే ఉంటుంది. అలా ఉండడం నందిని ఆరోగ్యానికి మంచిది కాదు. పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుట్టడు. నందిని ప్రశాంతంగా ఉండాలి అంటే తన ఆలోచన మన మీద నుంచి వేరే దాని మీదకి మళ్ళాలి. ఈ ఫోటోలు తన గదిలో ఉంటే
నందిని మన గురించి ఆలోచించడం మానేసి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించే అవకాశం ఉంది. అలా అయినా నందిని కొంచెం హ్యాపీగా ఉంటుందేమోనని చిన్న ఆశమ్మ. విజయ్ చెప్పింది కరెక్టే అత్తయ్య. ఈ ఫోటోలన్నీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే నందిని మనసు తప్పకుండా మారుతుంది. మీరింకేం ఆలోచించకండి, వెంటనే వెళ్ళి ఈ ఫోటోలన్నీ నందిని గదిలో పెట్టిరండి. నందిని, కడుపుతో ఉన్నప్పుడు మనం ఉండే పరిసరాలు కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లల ఫోటోలు నీ రూంలో ఉంటే వాటిని చూసినప్పుడల్లా ఆ ఫోటోలో ఉన్న పిల్లల్లాగే నీకు పుట్టబోయే బిడ్డ కూడా బొద్దుగా ముద్దుగా ఉండాలని మనసు కనిపిస్తుంది. ఇంకో విషయం తెలుసా నందిని, కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ముఖాన్నైతే ఎక్కువగా చూస్తే పుట్టబోయే బిడ్డ కూడా వాళ్ల పోలికలతోనే పుడతారట. ఒక్క నిమిషం ఉండు. ఏ ఆడదానికైనా తనకు పుట్టబోయే బిడ్డకి భర్త పోలికలు రావాలని ఉంటుంది కదా. అందుకే విజయ్ ఫోటోని కూడా నీ రూంలో పెట్టాలని తీసుకొచ్చాను. నందిని, ఏంటమ్మా నువ్వు చేసిన పని? వాడు నీ భర్త, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి. అందుకే విసిరి కొట్టాను. తప్పు నందిని, అలా మాట్లాడకూడదు. భర్త ఫోటోని విసిరేయడమేంటి? అది అశుభం. అవును, అశుభమే. అందుకే విసిరేశాను.
నా బిడ్డకి నీ కొడుకు పోలికలు రాకూడదు. వస్తే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. నాకు పుట్టబోయే బిడ్డ మీద విజయ్ నీడ పట్టానికి కూడా వీల్లేదు. అతనితో నేను అనుభవించింది చాలు. నీ కొడుకు లాంటి కొడుకు నాకొద్దు. ఏం మాట్లాడుతున్నావు నందిని? వాడంత కాని పని ఏం చేశాడు? నన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు కదా. తప్పని ఒప్పుకున్నాడు కదమ్మా. తప్పొప్పుకుంటే బుద్ధిమంతుడైపోతాడా? దానివల్ల నేను పడ్డ నరకం, అనుభవించిన వేదన అన్నీ మాయమైపోతాయా? ఒకప్పుడు భర్త చనిపోయాడన్న విషయం తెలియక మీరు నిండు ముత్తైదువుగా ఉంటూ చనిపోయాడని తెలిసిన తర్వాత మీరు ఎంత నరకం అనుభవించారో. అలాగే భర్త బ్రతుకున్నాడని తెలియక వైధవ్యాన్ని అనుభవిస్తూ అంతకంటే ఎక్కువ నరకం నేను అనుభవించాను. నా భర్త నన్ను మోసం చేశాడన్న విషయం తలుచుకున్న ప్రతిసారి ఈ బొట్టు తుడిపేసి మాంగళ్యం తెంచాలనిపించేది. కానీ భారత శ్రేణి కదా, అలా చేయలేకపోతున్నాను. అలా అని విజయ్ చేసిందని క్షమించి కాంప్రమైజ్ అయి బతుకుతాననుకోకండి. ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మా మధ్య బంధం ఏంటని చెప్పుకోవడానికే విజయ్. నా భర్తగా గాని కలిసి బతకడానికి మాత్రం కాదు. ఆ అర్హత నీ కొడుక్కి లేదు. ఈ ఇంటి కోడలిగా చూడకపోయినా పర్వాలేదు, కానీ విజయ్కి భార్యగా మాత్రం చూడకండి. అది నాకు అసహ్యం కలిగించే మాట. భార్యాభర్తలుగా బ్రతకాలంటే కల్మషం లేని మనసు కావాలి, మోసం చేసే గుణం కాదు. ఎప్పుడైతే నన్ను వద్దనుకుని వెళ్ళి ఇంకో దాంతో కాపురం పెట్టాడో ఆ రోజే మా మధ్య బంధం మానసికంగా తుడిచిపెట్టుకుపోయింది. మీరిప్పుడు మళ్ళీ కలపాలని ట్రై చేయకండి ప్లీజ్. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం చెప్పలేను. చెప్తే నువ్వెక్కడ నా మీద, పుట్టబోయే బిడ్డ మీద మమకారం పెంచుకుంటావునని భయం వేస్తుంది. అది కరెక్ట్ కాదు విజయ్. నువ్వు నందిని కలిసి ఉండడమే న్యాయం. అందుకే నీకు నిజం చెప్పడం లేదు. ఒక రకంగా నా కడుపులో ఉన్న బిడ్డకి అన్యాయమే చేస్తున్నాను. వాడికి ఇప్పటి నుంచే దక్కాల్సిన తండ్రి ప్రేమని వాడికి దక్కకుండా చేస్తున్నాను. కానీ తప్పడం లేదు విజయ్. ఇటు వీడికి అటు నీకు ఇద్దరికి ద్రోహం తలపెట్టాను. నన్ను క్షమించు విజయ్. ఇందాక అత్తయ్య చెప్పింది, కడుపుతో ఉన్నప్పుడు ఎవరి మొహం ఎక్కువగా చూస్తే వాళ్ళ పోలికలే వస్తాయంట. ఇకపై ప్రతిరోజు నేను నీ ఫోటోని చూస్తాను. నాకు పుట్టబోయే బిడ్డ అచ్చం నీలాగే ఉండాలి. నువ్వు నాకు దూరంగా ఉన్నా నిన్ను వాడిలో చూసుకుని బ్రతికేస్తాను. నాన్న, నువ్వు మీ నాన్నలా పుడతావా? ఎందుకో ఆ బండాడు నన్ను మల్లేశ్వరిని ఇక్కడ రమ్మన్నాడు. ఏం అర్థం కావట్లా. వాడు ప్రాక్టికల్గా పని కట్టుకుని ఇక్కడ వెయిట్ చేయమన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో టెస్ట్ ఉండే ఉంటుంది. వస్తుందిరా వసపెట్ట. ఇంకా లడలడ వాగుతూనే ఉంటుంది. దీని వాగుడు భరించలేక దీని మొగుడు పారిపోయి ఉంటాడు. రామలేశ్వరి, నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నా. ఇందాక నుంచి ఒక్కడనే కూర్చొని ఓ బోర్ కొట్టేస్తుంది. మన భయ్య ఇక్కడికి వచ్చి వెయిట్ చేయమన్నాడు కానీ విషయం ఏంటో చెప్పలేదు. నీకేమైనా చెప్పాడా? లేదు. మొత్తానికి ఏదో ఇంపార్టెంట్ మీటింగే అనిపిస్తుంది. నువ్వేమంటావు? నోరు మూసుకొని రుద్ర వచ్చే వరకు వెయిట్ చేయమంటాను. మొదలు పెట్టావా? జీవితంలో ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా నవ్వుకునే ఛాన్స్ ఇవ్వు నువ్వు. కుట్ల గొవ్వ మొహం నువ్వును. ఏదో జీవితం. ఏంటి మల్లేశ్వరి, భయ్య ఇంకా రావట్లేదు? కొంపదీసి మనకేమో స్పాట్ పెట్టాడా ఏంటి? మల్లేశ్వరి, నేను చెప్పింది నిజం అనిపిస్తుంది. మన కోసం పోలీసులు వస్తున్నారు. పారిపోదాం పద. ఆగు.
ఏంటి భయ్యా ఇది? డ్యూటీలో జాయిన్ అవ్వట్లేదని అద్దెకు తెచ్చావేంటి? జీబు కూడా ఉంది. నువ్వు క్యాక్ భయ్యా. ఎవరినైనా భయపెట్టాలి అంటే ఈ మాత్రం బిల్డప్ ఉండాలి. పోలీస్ పోలీస్ పోలీస్